అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్, వెరికో అల్సరు, వెరికో వెయిన్స్, సెల్యులైటు ఇవన్నీ భయంకర నరకాలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు మోకాళ్ళకి కాళ్ళకి ఉండేది ప్రాబ్లమ్స్, ఇప్పుడు అవి లేకుండా వీటి వల్ల వచ్చింది. ఇవన్నీ నరకాలు జనాలు అనుభవిస్తున్నారు అని అంటే ఎందుకు అనుభవిస్తున్నారంటే, ఒకటి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు, బాగా సంపాదించాడు, ఫ్యామిలీ అంతా వెళ్ళి సెటిల్గా ఇదయ్యాడు. ఇతని ఫ్రెండ్ ఎదురుగా చిన్న పూరి గుడిసెలో ఉంటాడు. ఇతని పరిస్థితి ఏంది, చదువుకునే స్తోమత లేదు, అయినా కానీ చదువు ఎక్కలేదు. ఎక్కకుండా ఆయన ఏం చేశాడు, కూలి పనులకు వెళ్ళటం బిగించేశాడు. ఆ పనికి ఈ పనికి వెళ్ళటం. తర్వాత ఇద్దరు ఒక వయసుకు వచ్చారు. వచ్చేటప్పటికి ఆయన చూస్తేనేమో స్కాచ్ మందు తాగుతున్నాడు, ఈయన చూస్తేనేమో గుడుంబ అయ్యి తాగుతున్నాడు. ఏదైనా కానీ ఇద్దరు మాత్రం తాగుతున్నారు. ఆయనేమో మనవుల సాయంతో, వాళ్ళ సాయంతో, వీళ్ళ సాయంతో కర్రలు పట్టుకొని అవి పట్టుకొని ఈ పట్టుకొని హాస్పిటల్ చుట్టూ, రోగాల చుట్టూ తిరుగుతూ ఇదిగా ఉన్నాడు. ఈయనేమో ఇదిగో తెల్ల చీర, అదిగో మళ్ళీ పూలని సాయంత్రం అయితే డాన్స్ చేస్తున్నాడు ఇంటి ముందు. ఇద్దరు ఎదురుబోదురిల్లే అయినా కూడా. ఎందుకు, దానికి దీనికి కారణం ఏంటయ్యా అంటే, ఇతను ఉదయం లేచిన కాడ నుంచి కష్టపడి కూలో నాలో పని చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటా ఉంటాడు. యువతల వ్యక్తి వచ్చేటప్పటికి ఏ వ్యాయామము ఏది చేయకుండా, ఏమి లేకుండా డబ్బు 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 అని సంపాదించడం పని మీదే ఉన్నాడు. ఇవాళ రోజు నా మనశ్శాంతిగా వాడు అన్ని తింటున్నాడు, వీడేం తినలేకపోతున్నాడు, నరకం అనుభవిస్తున్నాడు. దీనన్నింటికి కారణం ఏందయ్యా అంటే, ఉదయాన్నే మీరు లేచి ముందు వ్యాయామం చేయండి, నడవండి, ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి. తర్వాత డబ్బులు తర్వాత నిలబెట్టుకోవచ్చు. అవతల వ్యక్తి, లేని వ్యక్తి భయంకరమైన ఆరోగ్యంగా ఉన్నాడు, కూలి పనులు చేసి చేశాడు కాబట్టి. ఈయన ఏసీలో కూర్చొని సంపాదించాడు కాబట్టి ఈయన అన్ని ఒళ్ళంతా రోగాలు తెచ్చినాయి. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి ఈయన కలవని డాక్టర్ లేడు. ఏది తినాలన్నా అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. ఈయన ముందు అన్ని తింటా ఉంటాడు. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్సే. చూడండి, దీని అంతటి కారణం ఏంటంటే, ముందు మీరు ఉదయాన్నే లెగిసి ఎన్ని పనులైనా ఉండనాయి, ముందు వాకింగ్ చేయటం, వ్యాయామం చేయటం, 1 గంట 2 గంటలు మీ బాడీని కష్టపెట్టండి. ఈ కష్టపెడటం వల్ల ఈ నరాలు గిరాలన్నీ ఫ్రీ అయిపోవటం వల్ల మీకు లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం నా చిన్న సలహా. ఎందుకంటే నేను ఎదురు కూలి పని చేసుకునేవాడినే, అలాంటి వాడినే. కానీ కొన్ని రోజులు నాకు కాళ్ళకు ప్రాబ్లం వచ్చి నేను ఆగిపోయాను పనులు చేయకుండా. దానివల్ల నేను వగేరా వగేరా ఇప్పుడు కూడా నేను రోగాలతో రుప్పులతో అల్లాడుతున్నాను. నన్ను యూరిక్ యాసిడ్ సమస్య భయంకరంగా నరకం చూపిస్తుంది నాకు. ఆ యూరిక్ యాసిడ్ ఎంత కంట్రోల్ అయినా బోన్స్ నొప్పి తగ్గట్లా. మనిషిని ఇంతలా రాటు తీసుకొని కొట్టినా మనిషి ఓర్చుకోగలుగుతాడు. ఈ యూరిక్ యాసిడ్ సమస్యకి మనం ఏమి ఎంత ఓర్చుకున్నా కానీ కళ్ళమ్మడి నీళ్లు కూడా ఆగట్లేదు, అంత భయంకరంగా ఉంది. ఏదైనా కానీ ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అందరు లేచి పొద్దున్నే వ్యాయామం చేయండి.